రేపు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. సిఆర్డీఏలో చర్చించిన అంశాలపై మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. ఏపీ 3 కార్పొరేషన్ చైర్మన్లు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన కేబినెట్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ కళ్యాణి. రేపటి నుంచి అయితే కేబినెట్ సమావేశాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే టిఆర్డీఏ సంబంధించి ప్రాజెక్టు పనులకు కావచ్చు, అదేవిధంగా రాజధానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఉన్నటువంటి ఆ పనులకు కావచ్చు, పూర్తి అయ్యేంత వరకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేసే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో పూర్తిస్థాయి అయితే ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు, అయితే పూర్తి స్థాయి అయితే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అయితే ఈ యొక్క ముందుకు వెళ్లే విధంగా అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఒక కంకణం కట్టుకొని ముందుకు వెళ్లే పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ సమావేశం కూడా పూర్తి స్థాయి అయితే మొన్నటి దినం అయితే ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పైన కూడా పలు రకాల విమర్శలు అయితే చేశారు. అయితే 11 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయి అయితే కేబినెట్ కి రావాలంటూ కూడా, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వస్తామన్నట్టుగా కూడా అతను చెప్పడం అయితే జరిగిందని అనుకోవచ్చు. మొత్తానికి చూడాలి. ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో జరగబోయే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా రాజధాని నిర్మాణ దిశగా చేసే పనులు కావచ్చు, వాటిపై కూడా ఆలోచించే విషయం కూడా ఉందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి రేపు జరగబోయే కేబినెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి అయితే ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా సూపర్ సిక్స్ లో ఉన్నట్టు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయి అయితే అమలు చేసే దిశగా అయితే చేసే విధంగా అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే చొరవ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టు కావచ్చు, పూర్తి స్థాయి అయితే వాటికి పూర్తిగా ఆ నిధులు కూడా కేటాయించే విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఒక ముందు అడుగు వేసిందని కూడా తెలుస్తుంది. అయితే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా తమ వంతు కృషి చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని అనుకోవచ్చు. అయితే ఈ యొక్క అసెంబ్లీ సమావేశం కావచ్చు, అదేవిధంగా కేబినెట్ సమావేశం కూడా పూర్తి స్థాయిలో అయితే చర్చలు కూడా విభేదాలకి దారితీసే విధంగా ఉంటాయా ఉండవలసి కూడా వేచి ఉండాల్సింది. అయితే మొత్తానికి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అయితే ఏ సంక్షేమ పథకాలు పెట్టారో ఇప్పటి వరకు అయితే సూపర్ సెక్షన్ ఉన్నట్టు చాలా వరకు అయితే ప్రజల ముందుకైతే వచ్చాయి. అదేవిధంగా అరాకొరగా ఉన్నట్టు కూడా పూర్తి స్థాయి అయితే చేస్తామని కూడా నిన్నటి దినం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది అనుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణ. బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత పోరు ముదిరి ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకునే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, అవినీతి సొమ్ము పంపకాల విషయంలోనే ఆ పార్టీలో కుమ్ములాటలు జరుగుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. తనపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో బదిలిచ్చారు. తాను నాయకుడినని, తాను ముందుంటానని, కానీ వెనుక ఉండనని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అయితే అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ ఫాతిమా. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ నేపథ్యంలో రకరకాల మలుపులు తిరుగుతున్న పరిస్థితులు మనం తెలంగాణలో చూస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అంతర్గతతో కూడా బహిరంగ జరిగిన రగడ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను పార్టీ అధినాయకత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత తన పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో ఆమె హరీష్ రావు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని చేసిన వాక్య దుమారం రేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశంపై కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా దుమారం లేదని చెప్పవచ్చు. ఈ విషయాలపై కవిత ఎదుట చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలోనే స్పందించారు. వ్యాఖ్యలు కూడా చేశారు. హరీష్ వెనక తాను ఉండటం కాదు, అసలు వెనక ఉండటం తననే ముందుంటా అని చెప్పేసి ఇస్తున్న పరిస్థితి. అయినా బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ, దాంతో తనకు పని లేని చెప్పి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీ వ్యవహారాల్లో తనను లాగవద్దని కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా రాజకీయ పరంగా కూడా
ఈ వ్యవహారం మాత్రం దుమారం లేపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కవిత సస్పెన్షన్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం రకరకాల మార్పులు తిరుగుతున్న క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని క్రమంలోనే రేవంత్ రెడ్డి స్పందనపై కూడా అటు కవిత జాగృతి నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ పోలని చెప్పొచ్చు. పార్టీ రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని, రాబోయే రోజుల్లో కేసీఆర్ కేటీఆర్లపై కూడా కుట్రలు జరుగుతాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్మనిచ్చిన తండ్రి కేసీఆర్ చిటికన వేలు పట్టుకొని ఉద్యమాలు చేయడం నేర్చుకున్నానన్నారు. తాను తిహార్ జైలు నుంచి వచ్చాక గురుకులాల్లో పరిస్థితులపై అనేక పోరాటాలు చేశానని అన్నారు. సీఎం జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. గులాబీ కండువ కప్పుకొని చేస్తే పార్టీకి ఎలా వ్యతిరేకం అవుతుందని కవిత ప్రశ్నించారు. పార్టీలో ఇద్దరు పని కట్టుకొని తమపై విష ప్రచారం చేస్తున్నారని కవిత సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలతోటి ఆ తార స్థాయికి అయితే చేరినాయి. మనం చూసుకున్నట్లయితే కవిత అనేక ఆరోపణలు చేసింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఆ నాయకులు దయ్యాలని చెప్పిన సందర్భంలో మనం విన్నాం. ఇది ఖచ్చితంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు ఖచ్చితంగా హరీష్ రావు అదే విధంగా సంతోష్ రావు అయితే బీఆర్ఎస్ పార్టీని లేకుంటే కేసీఆర్ ను జలగల్లా పీడిస్తున్నారు అంటే అయితే సంచలన ఆరోపణలు అయితే చేశారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో మా కేటీఆర్ రామన్న ఖచ్చితంగా నాకు వచ్చిన పరిస్థితి రేపు నీకు కూడా జరిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా దీన్ని గ్రహించాలి అని అయితే పరోక్షంగానైతే చెప్పింది. ఖచ్చితంగా కేసీఆర్ ఖచ్చితంగా కామారెడ్డిలో ఓడిపోవడానికి గల కారణం కూడా హరీష్ రావు సంతోష్ రావు అదే విధంగా సిరిసిల్లలో ఓడగొట్టడానికి 60 లక్షలు పంపారని అయితే సంచలన ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా దీనికి చూసినట్టయితే కవిత మాత్రం స్పష్టంగా అంటే నిదానంగా ప్రెస్ మీట్ లో అన్ని విషయాలు అయితే కులాకుశలంగా చెప్పింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి, అది కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ జరిగేది మీరు గ్రహించాలని అయితే ఖచ్చితంగా చెప్పింది. ఎందుకంటే ఖచ్చితంగా నాకు జరిగిన పరిస్థితి రేపు కేటీఆర్ కూడా జరిగే అవకాశం అయితే ఉందని ఖచ్చితంగా చెప్తుంది. ఖచ్చితంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత నేనంటే అనేక పోరాటాలు చేశాను, బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాను, కేసీఆర్ తోటి ఓనమాలు నేర్చుకున్నాను అయితే సంచలన ఆరోపణలు చేసింది. ఖచ్చితంగా నేను పోరాడతాను, కేసీఆర్ గనుక ఏమన్నా అయితే ఖచ్చితంగా నేను దాని మీద పోరాటం చేస్తానని అయితే ఆ కవిత సంచలన ఆరోపణ చేసింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కింది స్థాయి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో జరిగేది ఖచ్చితంగా గ్రహించాలి. అది అక్కడ కేసీఆర్ కు ఏదైనా జరిగితే ఖచ్చితంగా హరీష్ రావు అదే విధంగా సంతోష్ రావులే బాధ్యత. ఖచ్చితంగా ఈ యొక్క పార్టీని జలగల్లా పట్టి పీడిస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే సీనియర్ నాయకులు కూడా హరీష్ రావు వల్లనే వారు పార్టీకి దూరం అయ్యారు అనేది అయితే సంచలన ఆరోపణలు అయితే చేశారు. కవిత రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాల్మాన్. బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కవిత మీడియా సమావేశం వేళ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ తో కేటీఆర్ సహా పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇటు కవిత ప్రెస్ మీట్, అటు కేసీఆర్ వరుస భేటీలతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. మా బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయిలో గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. నిన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ మాత్రం సస్పెన్షన్ వేసివేసింది. పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అయితే కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తన కూతురును చూడకుండా, ఒక మాజీ ఎంపీ అని చూడకుండా, అదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కవితను కూడా టార్గెట్ గా చేసుకుంటూ పూర్తి స్థాయిలో కఠిన నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో వ్యవహారం అంతా కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాదపు వాదాల నడుమ ఒకరిపై ఒకరు పరస్పర దూషణలు
చేసుకుంటూ వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు సస్పెన్షన్ వేటు పడ్డటువంటి తనపై పూర్తిస్థాయిలో కల్వకుంట్ల కవిత ఎట్టకేలకైతే జాగృతి కార్యాలయంలో ఒక మీడియా సమావేశం పెట్టి పూర్తిస్థాయిలో తన రాజీనామా పత్రాన్ని కూడా మీడియా ముఖంగా పబ్లిక్ కు చూపించే ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో నిన్న సస్పెన్షన్ వేటు గురైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కలత చెందినటువంటి కల్వకుంట్ల కవిత తన ధిక్కార స్వరాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. హరీష్ రావుతో పాటు జోగినిపల్లి సంతోష్ రావుకు రేవంత్ రెడ్డికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఆ పార్టీ చీలిపోవడం కావచ్చు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు హరీష్ రావుతో పాటు సంతోష్ రావే కీలకంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తన తండ్రిని ఉద్దేశించి, కేసీఆర్ ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డాడీ జాగ్రత్త, అదే సందర్భంలో రామన్న జాగ్రత్త అంటూ కూడా తన అన్నను దృష్టిలో పెట్టుకుని కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో తన రాజీనామా పత్రాన్ని సమర్పించేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేటటువంటి క్రమంలో ఒక లేఖ విడుదల చేశారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంలో బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ సైతం తన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కూడా కీలకంగా భేటీ అయినటువంటి పరిస్థితి, పార్టీలోని మరికొంతమంది కీలక నేతలతో భేటీ అయినటువంటి వ్యవహార శైలికి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జాగృతి కార్యాలయం కేంద్రంగా కల్వకుంట్ల కవిత తన ధిక్కార స్వరాన్ని వినిపించడంతో పాటు పార్టీకి సభ్యత్వానికి సంబంధించి రాజీనామా చేసే పరంపర కొనసాగుతూ కీలక వ్యాఖ్యలు చేస్తూ నిల్వగా, అదే సందర్భంలో కేసీఆర్ కూడా తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా కీలక భేటీ అయినటువంటి పరిస్థితి. ఆ భేటీకి సంబంధించి కేటీఆర్ తో పాటు జగదీశ్వర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో సహా పలువురు కీలక నేతలు అయితే ఆ భేటీ అయినటువంటి పరిస్థితి. తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, కవిత ఎపిసోడ్ కు సంబంధించి పలు అంశాలపై కూడా ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఇటు ఒకవైపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ భేటీ, అదే సందర్భంలో జాగృతి కార్యకర్తలతో పలువురు నేతలతో కవిత భేటీ అయినటువంటి నేపథ్యంలో ఒకే పార్టీలో అంటే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి ఒకే పార్టీలో తండ్రి ఒకవైపు కూతురు ఒకవైపు అన్న చందంగా మారిపోయినటువంటి పరిస్థితి. మరి కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కేసీఆర్ కూడా కవిత పట్ల ఎలాంటి నిర్ణయానికి రాబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా మారింది. మొత్తానికి కవిత ఎపిసోడ్ మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పూర్తిస్థాయిలో గందరగోళ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి చూస్తుంది. థ్యాంక్ యూ రాజు. ఏపీ రాష్ట్ర లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. వైసీపీ నేత చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీలో సోదాలు నిర్వహించారు. అధికారులు చిత్తూరు వెళ్లి ఆయా కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. మద్యం ముడుపులను కంపెనీలోకి మళ్లించినట్లుగా అధికారులకు సమాచారం అందడంతో సోదాలు చేపట్టారు. దీంతో ఆయా కంపెనీలో అధికారుల తనిఖీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ శ్రేణులు ఆయా కంపెనీల వద్దకు భారీగా చేరుకొని సిట్ చర్యలను వ్యతిరేకించారు. సిట్ను అడ్డుకు పెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. సోదాల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచిందనే చెప్పవచ్చు. మొత్తం 48 మంది మీద ఇక్కడ అభియోగాలు కూడా నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సిట్ మొత్తం ఏదైతే ఈ లిక్కర్ కి సంబంధించి ముడుపులు ఉన్నాయో ఆ ముడుపుల మీద ఒక్కొక్కరిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విచారణలో మొన్న చూసుకున్నట్లయితే రాజ్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కోట్ల నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ పిఏ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు, అతను 5 కోట్ల నగదును లెక్క పెడుతున్నటువంటి వీడియోలు కూడా బయటకు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తర్వాత లిక్కర్ కి సంబంధించి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి శంకర్రావు ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా సిట్ విచారణ చేయడం జరిగింది. ఆయనకి సంబంధించి నోటీసులు పంపినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. సో ఆ నేపథ్యంలోనే సిట్ స్వయంగా ఆయన ఇంటి వద్దకు వెళ్లి కొన్ని వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఆ వివరాల్లో మొత్తం అంతా కూడా పూర్తిగా పై వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకున్నాను తప్పించి నాకు ఎటువంటి సమాచారం లేదు, నేను ఏమున్నా కానీ నేను సహకరిస్తానని చెప్పి కూడా ఆయన ఎవరైతే మంత్రిగా అప్పుడు పనిచేస్తున్నారో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారో ఆయన శంకర్రావు సిట్ కి తెలపడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి అక్రమ మద్యంలో సంపాదించినటువంటి నగదును కూడా ఆ డొల్ల కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి అభియోగాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే సిట్ తన దూకుడు పెంచేసి చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఒక కంపెనీకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెల్ ఫోర్స్ అనే ఫుడ్ సంస్థకు సంబంధించిన బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ కంపెనీ వైసీపీకి సంబంధించినటువంటి విజయానంద రెడ్డిదిగా కూడా గుర్తించారు. అక్కడ తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీల వివరాలను కూడా సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రశాంతి హిల్స్ లో కూడా
సిట్ తన బృందాన్ని పంపించి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డికి సంబంధించినటువంటి చెవిరెడ్డి కుమారుడికి మోహిత్ రెడ్డికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా 8 కోట్ల మేర నిధులు మళ్లించారని చెప్పి కూడా దీని మీద ఇప్పటికే సిట్ కొన్ని వివరాలు సేకరించడం జరుగుతుంది. దీనికి ఇప్పటికే సజ్జల భార్గవ్తో పాటు ప్రద్యుమ్న కూడా ఆ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నట్లుగా కూడా కొంత వివరాలను అయితే సిట్ సేకరించింది. సో ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల సమయంలో ఒక 8 కోట్ల మేర నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను ఎలక్షన్ కమిషన్ సీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ నిధులకు సంబంధించి ఆ నిధులు మా కంపెనీకి సంబంధించినవి అని చెప్పి కూడా ప్రద్యుమ్న వాటికి సంబంధించి క్లెయిమ్ను కూడా దీని ద్వారా పొందినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సిట్ చాలా లోతుగా దర్యాప్తుగా వెళ్తుంది, లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా చిత్తూరు జిల్లా, హైదరాబాద్ తో పాటు ఈ లిక్కర్ కేసులో ఉన్నటువంటి ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటా ఉంది. సో ఈ రోజు చిత్తూరులో విజయానంద రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలో సిట్ విచారణ చేస్తుంటే ఆ సిట్ విచారణకు ఆటంకాలు కలిగించడానికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా అల్లరి మూకలు కూడా అక్కడికి చేరుకొని సిట్ బృందాలని వెళ్ళిపోవాలంటూ కూడా గొడవ దిగినట్లుగా తెలుస్తోంది. వారందరూ కూడా అక్కడ విచారణ చేసేసి కావాలనే ఈ సిట్లో ఏమీ లేని దాంట్లో మా వైసీపీ నాయకుల్ని ఇరికిస్తున్నారంటూ కూడా వైసీపీ కార్యకర్తలు అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో లిక్కర్ కేసులో గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీని మీద చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అప్పుడు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజు కూడా దీని మీద ఫైట్ చేసేసి ఈ లిక్కర్లో కలిపినటువంటి ఏదైతే ఆల్కహాల్ ఉందో దానికి సంబంధించి కూడా మొత్తం ల్యాబ్ రిపోర్ట్స్ కూడా బహిర్గతం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ లిక్కర్లో ఈ ఫోన్ పేలు ఎటువంటివి కూడా లేకుండా భారీ ఎత్తున నిధుల గోల్మాల్ అయితే జరిగిందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల్ని అది నిజమా కాదని తేల్చేందుకే సిట్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తా దాంట్లో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి వివరాలను కూడా బయటకు తీస్తుంది సిట్. రైట్, థ్యాంక్ యూ నాగేష్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ నివేదికను నిలిపివేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నివేదికపై తక్షణమే స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలోని సంచలనం సృష్టిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతి గురించి పూర్తిగా ఒక అంటే చర్చగా జరుగుతుంది. దీని మీద పెద్ద ఎత్తున అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు అంటే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులోనే నిర్మాణానికి సంబంధించిన చేపట్టిన క్రమంలోనూ అనేక అవినీతి కోణంలో ఉన్నదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ కానీ అధికార ప్రభుత్వం కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒకడైతే అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అప్పటి ఇరిగేషన్ కమిషనర్ గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఏకే ఘోష్ కూడా ఒక కోర్టుని ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా సమర్పించి పూర్తి స్థాయిలోని నన్ను సాక్షిగా పిలిచి నన్ను అక్కడ ముద్దాయిగా పెట్టారు, అలా నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా కోర్టు ముందు వినిపించుకున్నా. పూర్తి స్థాయిలో అఫిడవిట్ అంటే పూర్తిగా తమ అఫిడవిట్ ని చేర్చాలి తప్పితే ఇండివిజువల్ గా చెప్పకూడదు అనేది కోర్టు కూడా మందలించడం జరిగింది. దీని మీద అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విచారణ మీద కోర్టు స్టే ఇస్తుంది అనేది అది విచారణకు వెళ్ళినటువంటి వారికి పూర్తిగా అక్కడ స్టే చేయడానికి అనుకూలంగా లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. పూర్తిగా అదైతే ప్రభుత్వము ఇచ్చిన తీర్మానం ఏందో దానికి కట్టుబడి పూర్తిగానే నివేదిక కూడా ఎంక్వైరీ జరుగుతుంది అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. హైకోర్టును ఆశ్రయించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పూర్తి స్థాయిలోని దానికి సంబంధించినటువంటి నివేదిక అఫిడవిట్ చేర్చాలని కూడా కోర్టు మందలించినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తిగా అంటే గతంలో అనేక మార్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి విషయాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ నిపుణులు కూడా పూర్తిగా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించిన కానీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అంటే ప్రాజెక్టులో నిర్మాణం లోపాలు, దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగంగా దానికి సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ గా పనిచేసినట్టు కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఏకే దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా మీకు అఫిడవిట్ చేయాలని ప్రభుత్వం కూడా ఒక చెప్పడం జరిగింది. ఈ నివేదిక మీద తమకు సమాచారము అంటే పూర్తి అఫిడవిట్ లో
పొందుపరచకుండా పూర్తిగా చెప్పడానికి వీల్లేదంటూ కూడా కోర్టు మందలించినటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారికి కూడా ఉచ్చు బిగించుకుందనేది చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించి కోర్టును ఆశ్రయించినటువంటి వారికి కూడా పూర్తిగా ప్రభుత్వ నివేదిక ఆధారంగా ఉన్నటువంటి విషయాలను అఫిడవిట్ లో కూడా చేర్చాలనేది కూడా ఐఏఎస్ అధికారి రిటైర్డ్ కు కూడా కోర్టు మందలించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వివిధ కోణాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన దర్యాప్తులో పూర్తిగా ప్రభుత్వం అంటే వివిధ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా అంటే ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారో అక్కడ ఉన్న పనిచేసిన విధానాలు, దానికి సంబంధించినటువంటి ఆర్థిక వెసులుబాటు స్థానం, వీటన్నిటిని పూర్తిగా ఒకసారి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దీని మీద నివేదిక ఇవ్వాలని కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి విధానాలని పూర్తిగా నివేదిక అయితే ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కోర్టును ఆశ్రయించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ జరిగినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.